మీరు చాట్ జీపీటీ వాడుతున్నారా? ఒకవేళ వాడుతుంటే అది మిమ్మల్ని సరైన దారిలో గైడ్ చేస్తుందా? లేక తప్పు సమాధానాలతో తప్పుదారి పట్టిస్తుందా? కొంతమంది అంటుంటారు చాట్ జీపీటీకి తెలియనిది లేదు, ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఇస్తుంది అని. మరికొంతమంది చాట్ జీపీటీ పెద్ద తప్పులు చేస్తుంది, మనల్ని కూడా తప్పుదారి పట్టిస్తుంది అని. ఇప్పుడు చాట్ జీపీటీ వాడిన ఇద్దరి అనుభవాలు చూద్దాం. అమెరికాలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ రాత్రి నిద్రలో ఉండగా ముఖంలో దవడ ప్రాంతంలో టైట్ అవుతోంది అనిపించింది. చాట్ జీపీటీని అడిగింది ఇలా అవుతుంది అని. అది వెంటనే బీపీ చెక్ చేయమని చెప్పింది. బీపీ 200/146 వచ్చింది. అప్పుడు చాట్ జీపీటీ అర్జెంటుగా అంబులెన్స్కి కాల్ చేయమంది. హాస్పిటల్కి వెళ్ళాక బీపీ ఎక్కువ ఉంది, అర్జెంటుగా సర్జరీ చేసి బిడ్డను బయటకు తీయాలి అని చెప్పి సర్జరీ చేసి తల్లి బిడ్డను కాపాడాలి. అప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పింది ఏంటి అంటే, ఆ రాత్రి రాకపోతే మీరు మీ బేబీ ఇద్దరు ప్రాణాలకు ప్రమాదం ఉండేది అని. ఇప్పుడు రెండో కేసు. ఈ కేసులో ఒక మహిళ ఒక ప్లాంట్ ఫోటో తీసి చాట్ జీపీటీని అడిగింది, ఇది తినవచ్చా అని. అప్పుడు చాట్ జీపీటీ అది క్యారెట్ ప్లాంట్ అని, తినొచ్చు అని చెప్పింది. కానీ ఆ మహిళకు అనుమానం వచ్చి వెరిఫై చేస్తే అది పాయిజన్ ప్లాంట్, తింటే ప్రాణాలకే ప్రమాదం. ఒకే చాట్ జీపీటీ ఒకచోట తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడింది, మరో చోట ప్రాణానికి హాని కలిగేలా సలహా ఇచ్చింది. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? సిస్టంలోనా లేక మనం వాడుతున్న విధానంలోనా? ఇవి అన్నీ క్లియర్గా అర్థం చేసుకోవడానికి, చాట్ జీపీటీని సరిగ్గా ఎలా వాడాలో నేర్చుకోవడానికి నేను ఒక లర్నింగ్ సిరీస్ తీసుకొస్తున్నాను. రియల్ టైం కన్వర్జేషన్స్తో మనం ఎలా అడిగితే చాట్ జీపీటీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూపిస్తూ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మీ డౌట్స్ కోసం లైవ్ సెషన్స్ కూడా చేస్తాను. ఈ సిరీస్ చూసేసరికి మీరు చాట్ జీపీటీని వాడటం కాదు, సరిగ్గా వాడటం నేర్చుకుంటారు. సబ్స్క్రైబ్ చేయండి, మీ డౌట్స్ని కామెంట్ చేయండి, వీడియోస్ కోసం వెయిట్ చేయండి.